ఆ ఫణిగాడున్నాడు కదా, వాడి వల్లే తెలిసిపోయింది. మీరిద్దరూ ఆటోలో రావడం వాడు చూశాడంట. అత్తయ్య, మీ గురించి ఎవరికీ అనుమానం రాలేదు కదా? నా మీద ఎవ్వరికీ ఏ అనుమానమూ రాలేదు. అత్తయ్య గారు, మీరిక నుంచి జాగ్రత్తగా ఉండాలి. మాకిలా పదే పదే ఫోన్ చేయడం కూడా మీకు మంచిది కాదు. ఎందుకంటే ఆ ఫణికి అనుమానం వచ్చిందంటే వాడు అలర్ట్ అయిపోతాడు. మీరు జాగ్రత్త అత్తయ్య. ఇలా మాతో ఫోన్లో కూడా ఎక్కువసేపు మాట్లాడొద్దు. అలాగేనమ్మా, మీరు కూడా జాగ్రత్త. అలాగే అత్తయ్య, ఉంటాను. ఏంటత్తయ్యా, ఎవరితో మాట్లాడుతున్నారు? అది ఊర్వశి, నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. పెద్దమ్మా, నిన్న అన్నయ్య వదిన వచ్చారు కదా, వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా? అది వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది ఫణి? నాకేం తెలీదు. బామ్మకి టాబ్లెట్స్ ఇవ్వాలి, నేనొస్తాను. ఊర్వశి, నా డౌట్ కన్ఫామ్. పెద్దమ్మ ఎవరికీ తెలియకుండా ఇలా సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతుందంటే మనల్ని చూడగానే చాలా కంగారు పడి తడబడుతూ మాట్లాడుతుంది. అవును ఫణి, ఆవిడ మొహం చూస్తుంటే ఏదో దాస్తున్నట్టు కంగారు పడుతూ మాట్లాడుతున్నారు. మీ పెద్దమ్మ మీద మనం ఖచ్చితంగా నిఘా పెట్టాలి. త్రిపురక్క, ఏంటి విద్య? హాయ్, నా ఫోటో భలే ఉందే. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి కదా, ఎవరు పెట్టారు ఈ ఖర్చంతా? మేమంతా తలా కొంచెం వేసుకొని ఈ పాంప్లెట్స్ చేయించామక్కా. ఈ అనవసరమైన ఖర్చులన్నీ ఎందుకు? అలా అంటావేంటి త్రిపుర? ప్రచారం చేసుకోవడానికి పోస్టర్లుండాలి కదా. ఈ పోస్టర్లు మనూరి ఆటోలు, బస్సులు, మన వాళ్ళ బండ్లకి అతికిస్తేనే కదా బాల పంచాయతీ ఎలక్షన్లో నిల్చున్నాడని, బాలాకే ఓటేయాలని అందరికీ తెలిసేది. అవును, మీరు చెప్తుంది నిజమే. కానీ మామూలుగా అయితే ఈ డబ్బులన్నీ ఎలక్షన్లో నిలబడిన వాళ్ళే పెట్టుకుంటారు కదా. నా కోసం మీరు అందరూ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? బాలా, ఈ ఊరి మంచి కోసం, ఈ ఊరు బాగుపడ్డం కోసం నువ్వు ఎలక్షన్లో నిలబడ్డావు. మా ఊరు బాగుపడితే మాకే లాభం కదా. మా లాభం కోసం మేము ఖర్చు పెడుతున్నది. ఏంటి ఇంకా ఇక్కడ నిల్చునున్నారు? రండి, ప్రచారానికి వెళ్ళాలి. ఇంటింటికి వెళ్ళి మన కోటేయమని అడగాలి. అవునవా సుందరి, పద వెళ్దాం. సరే రండి, పదండి 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 పదండి. పదండి. నాగలి గుర్తుకే మన ఆ, ఓటు. నమస్కారం. గుర్తుందిగా, నా పేరు ఎర్రబాబు. మీ ఓటు గొర్రె గుర్తుకే వెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. మా ఎర్రబాబుకి ఓటు వేసి గెలిపిస్తే మీకొక వెండి కుంకుమ భరణే, ఒక మంచి ఖరీదైన చీర. ఓ పెద్దాయనా, నీకు మంచి ఫారెన్ సరుకు, ఫుల్ బాటిల్, ఈ 2 రోజులు బిర్యానీ కూడా పంపిస్తాను. మా ఎర్రబాబుకి ఓటేసి గెలిపించాలి. అమ్మా, మాకివేం వద్దమ్మా. మా కుటుంబం మొత్తం 3 పూట్ల తినడానికి మాకేదైనా ఉపాధి చూపించండి చాలు. అది కూడా చేద్దాంలే. ముందు మా ఎర్రబాబుని ప్రెసిడెంట్ని చెయ్యండి.
మీ అందరి ఉపాధి నేను చూసుకుంటాను. ఓటుకి 1000 చొప్పున మీ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయో అన్ని 1000 పంపిస్తాను. అన్ని ఓట్లు నాకే వేయాలి, సరేనా? అట్టాగే బాబు. పెద్దాయన గొర్రె గుర్తు మందే, ఓటేయాలే, గుర్తుపెట్టుకో. నాగలి గుర్తుకే, నాగలి గుర్తుకే, నాగలి గుర్తుకే, నాగలి గుర్తుకే, నాగలి గుర్తుకే, నాగలి గుర్తుకే. నమస్కారం నమస్కారం. ఇదిగో మల్లేషు, మన గుర్తు గుర్తుందిగా, గొర్రె గొర్రె గొర్రె. గొర్రె గుర్తుకే మన ఓటు. మా ఎర్రబాబుకి ఓటేసి గెలిపిస్తే మీకు వెండి కుంకుమ భరణి, ఒక మంచి కాస్ట్లీ చీర, మీకు మంచి ఫారెన్ సరుకు బాటిల్, సరేనా? ఎర్రబాబుకి ఓటేయండి. తప్పకుండా వేయండి. గొర్రె గుర్తు పెట్టుకోండి. గొర్రె గుర్తుకే మన ఓటు. గొర్రె గుర్తుకే మన ఓటు. నాగలి 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 గుర్తుకే మన ఓటు. ఇదేంట్రా ఇలా ఉంది, ఎంత కంపుగా? పరిపాలన మనదే అండి. అయితే బాగానే ఉంది, పద. గొర్రె గుర్తుకే మన ఓటు. 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 ఎర్రబాబు గారికి మన ఓటు. ఎర్రబాబు గారికి మన ఓటు. ఎర్రబాబు గారికి. ఒరే వీరిగా, దేవి చూడు, చూడవా? ఎర్రబాబు గారికి మన ఓటు. ఎర్రబాబు గారికి మన ఓటు. ఎర్రబాబు గారికి మన ఓటు. ఒరే గొన్నెలకు పట్టు, అది ఊపడం ఆపరా. అయ్యా గుర్తుందిగా మన ఓటు. గొర్రె గొర్రె నేను. గొర్రె గుర్తుకే మన ఓటు. ఇదిగో మా ఎర్రబాబుకి ఓటేయండి. నీకు వెండి భరిణ, కొత్త చీర ఇస్తాను. మీకు ఫారెన్ నుండి సరుకు. అది అలాగే అమ్మా. గుర్తుందిగా? ఎర్రబాబుకి ఓటేసి గెలిపించండి. అలాగే అమ్మా. గొర్రె గుర్తుకే మన ఓటు. గొర్రె గుర్తుకే మన ఓటు.